హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. మన పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో ఏపీ టెట్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, మరి ఏపీ టెట్లో ఏమైనా సందేహాలు ఉన్నాయి అంటే, ఏపీ టెట్ గురించి సంపూర్ణమైన అవగాహన పొందాలి అంటే అది పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో పరిపూర్ణమైనటువంటి అవగాహనతో వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి వీడియోని క్లియర్గా చూడండి, అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ది aspirant to please do like and subscribe my channel. If there is a time, please share this video టు ఆల్ ది aspirant. రైట్, మరి ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే, మన చిన్నటువంటి టెట్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ ప్యాటర్న్, మరి మార్క్స్ ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ ఉండదు, పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. రైట్, సి హియర్ మనం గమనిస్తున్నాం, పేపర్ 1 గురించి ముందు తెలుసుకుందాం. పేపర్ 1 ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ది ఎస్జిటి. సో చూడండి, ముందు మనకి సైకాలజీ 30 మార్క్స్ ఉంటుంది, 30 క్వశ్చన్ 30 మార్క్స్. అలాగే అక్కడ తెలుగు ఉంటుంది. తెలుగులో ఈ 30 క్వశ్చన్స్ అనేది 24+6 అంటే 24 కంటెంట్ మరియు 6 అనేది మనకి ఇక్కడ సంబంధించినప్పటికి మెథడ్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ కూడా 30 మార్క్స్లో 24+6 సో కంటెంట్ అండ్ మెథడ్. మ్యాథ్స్ కూడా అంతే 24+6. అలానే ఈవీఎస్ కూడా 24+6. అయితే టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. సో ఈ 150 క్వశ్చన్ 150 మార్క్స్లో ఇక్కడ ఓసీ అయితే 90 మార్క్స్ పొందాలి. బీసీ అయితే 75 మార్క్స్ తేవాలి. అలాగే ఎస్సీ కానీ ఎస్టీ కానీ పిహెచ్ కానీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇక్కడ 60 మార్క్స్ అంటే 40% అంటే 60 మార్క్స్. సో ఇలా మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు. మరి 150 క్వశ్చన్లో 150 మార్క్స్ రావాలి అనేసి మనం అనుకున్నాం కదా. మరి 24 ఇక్కడ 6 చూసారా, ఈ 6 ఇవన్నీ కూడా మెథడ్ పార్ట్ అంటే ఇక్కడ 24 మార్క్స్ వరకు మెథడ్ నుంచి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఈ 30 మార్క్స్ ఈవీఎస్కి వచ్చేటప్పుడు ఈ 30 మార్క్స్ అనేది డివైడ్ అవుతుంది. ఎలా సార్, ఇక్కడ సైన్స్ మనకి ఉంటుంది. సైన్స్ నుండి మనకి 12+3, అలాగే సోషల్ నుంచి 12+3 అంటే ఎక్కడ 15 మార్క్స్ వస్తుంది, ఎక్కడ 15 మార్క్స్ వస్తుంది. అయితే మీరు గమనించగలుగుతారు, ఈ 12 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 12 క్వశ్చన్స్ వచ్చిన తర్వాత మెథడ్ 3 క్వశ్చన్స్ వస్తాయి సార్ అంటే అలా రాదు. ఇక్కడ సైన్స్ నుంచి 12 క్వశ్చన్స్, సోషల్ నుంచి 12 అంటే 24 క్వశ్చన్స్ వచ్చిన తర్వాత ఈ 6 క్వశ్చన్ మెథడ్ క్వశ్చన్స్ కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి, చాలా మంది ఇది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో టోటల్గా ఇక్కడ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఈ 3 టాపిక్ నుండి 12 అంటే మ్యాక్సిమం ఈ సబ్జెక్ట్ నుంచి 4 రావడానికి అవకాశాలు ఉంటాయి. లేదా సమ్ టైమ్స్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్, మిగతా సబ్జెక్ట్కి తక్కువ వెయిటేజ్ కూడా ఉండే అవకాశాలు ఉంటున్నాయి. మరి ఇక్కడ 12 మార్క్స్ అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామీ అండ్ పాలిటీ ఇలా 4 సబ్జెక్టులు కలిపి ఇక్కడ 12 మార్క్స్ వస్తుంది. 12 మార్క్స్ అంటే ఈ సబ్జెక్ట్ క్యారీస్ 3 మార్క్స్ కదా. అంటే దీని ఉద్దేశం మనకి ఏం చెప్పారంటే, ఎస్జిటికి క్లాస్ 3rd నుండి 8th క్లాస్ వరకు ఉంటుంది కదా. మరియు స్టాండర్డ్ ఎంతవరకు ఉంటుందంటే, డిఫికల్ట్ స్టాండర్డ్ అనేది 10th క్లాస్ వరకు ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎక్కడంటే 10th క్లాస్ అంటే సింపుల్గా చెప్పాలంటే 3rd to 10th క్లాస్ వరకు ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాల్సింది. రైట్, రానున్న వీడియోస్లో ఏ టాపిక్ నుంచి ఎలా చదవాలి, ఎలా చదివితే దాని నుంచి మనం అనుకున్నటువంటి మార్క్స్ మనం సెక్యూర్ చేయవచ్చని ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోలో కేవలం మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మరి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుందని ఒక అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ పేపర్ 2లో చాలా మార్పులు అయితే జరిగింది. అయితే అందరికీ జరిగిందా సార్ అంటే లేదు. పేపర్ 2A సంబంధించిన మార్పులు అయితే జరిగింది. ఎవరికి? సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి మాత్రమే ఇక్కడ మార్పులు జరిగాయి తప్ప మిగతా బ్యాక్గ్రౌండ్లో ఉన్న వారికి మార్పులు అయితే లేదు. సో ఇక్కడ మనం లాంగ్వేజ్ 1 చైల్డ్ సైకాలజీ నుండి 30 క్వశ్చన్ 30 మార్క్స్. మరి లాంగ్వేజ్ 2 మనం ఇంగ్లీష్ అంటాం. సో ఈ లాంగ్వేజ్ 2కి సంబంధించినటువంటి ఇక్కడ ఈ
చూడండి లాంగ్వేజ్ 1 అనేది ఎవరైతే ఆప్షనల్ అంటారో, అంటే తెలుగు మనం అంటాం, తెలుగు మరి ఆప్షనల్ సబ్జెక్ట్ ఎవరైతే ఉర్దూ, హిందీ, కన్నడ వరకు ఏదైతే అప్ టు 10th క్లాస్ వరకు ఏదైతే ఉంటుందో లాంగ్వేజ్, అది చూస్ చేస్తారు. 30 క్వశ్చన్ 30 మార్క్స్. మరి లాంగ్వేజ్ 2 అనేది ఖచ్చితంగా అందరూ ఇంగ్లీష్ చూస్ చేయాల్సిందే. సో ఇక్కడ 30 క్వశ్చన్ 30 మార్క్స్. ఇక్కడ అందరికీ సరి సమానం ఇవి. ఈ 90 మార్క్స్ అనేది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, వీరికి కామన్. అయితే పేపర్ 1లో ఇక్కడ 24+6, కానీ ఇక్కడ మెథడ్ అనేది లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. పేపర్ 2కి వచ్చేటప్పుడు మెథడ్ 6 మార్క్స్ అయితే లేదు. సో 30 క్వశ్చన్స్ బిలాంగ్స్ టు ది గ్రామర్ అండ్ వొకాబులరీ, అంటే ఓన్లీ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇక్కడ మెథడ్ అయితే మెన్షన్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. సో తెలుగులో మెథడ్ ఉండదు, మెథడాలజీ ఉండదు, అలాగే ఇంగ్లీష్ నుండి కూడా మెథడ్ అయితే ఉండదు. సో క్లియర్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరైతే పేపర్ 2 సైన్స్ స్ట్రీమ్ ఉన్నారో, మెథడ్ ఎవరైతే చూస్ చేసుకున్నారో పేపర్ 2 రాయాలో, వారికి అయితే బయాలజీ వారు బిలాంగ్స్ టు ది బయాలజీ వారికి అయితే ఇది గొప్పనే సమన్యాయం అని అంటాం. సో అందరికీ ఇక్కడ సమన్యాయం జరిగింది. ఏంటి సమన్యాయం అంటే చూడండి, ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి టోటల్గా మనకి ఇక్కడ సైన్స్ స్ట్రీమ్ ఉంటారు, సోషల్ స్ట్రీమ్ ఉంటారు, లాంగ్వేజ్ స్ట్రీమ్ ఉంటారు, రైట్. ఇప్పుడు ఈ 90 మార్క్స్ అనేది అందరికీ కామనే, రైట్. 90 మార్క్స్ అనేది 90 క్వశ్చన్. ఈ స్ట్రీమ్స్ ఉన్నవారు పేపర్ 2కి మనం రాస్తారు. మరి పేపర్ 2 రాసేవారు ఇంతకుముందు 2018 బిఫోర్ గానీ టెట్ జరిగినటువంటి నిర్వహించిన టెట్లో మనం గమనిస్తే లాంగ్వేజ్ వారు అందరూ కూడా పేపర్ 2 రాసేటప్పుడు సోషల్ ప్రిపేర్ అయ్యేవారు. అంటే లాంగ్వేజ్ తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ వారు పేపర్ 2 రాసేటప్పుడు 60 మార్క్స్ సోషల్ ప్రిపేర్ అయ్యి రాసేవారు. అంటే ఎంత పెద్ద అన్యాయం జరిగేదో ఆలోచించండి. కానీ 2018లో గంటా శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత ఈ లాంగ్వేజ్కి సపరేట్ చేయడం జరిగింది. అందుకోసం మాటలు అంటారు టెట్ డిఎస్ అంటే ఈ టీడీపీ గవర్నమెంట్, టెట్ డిఎస్ అంటే టీడీపీ గవర్నమెంట్ టెట్ డిఎస్ అని చాలా మంది అంటుంటారు. బట్ ఓకే, పక్కన పెడతాం. సో వీరికి ఎక్కడ న్యాయం 100% న్యాయం జరిగింది. సెకండ్ ఎక్కడ సోషల్ వారికి అంటే సోషల్ 60 మార్క్స్, అంటే లాంగ్వేజ్ లో ఎక్కడ 60 మార్క్స్ ఉంటుంది, సోషల్ లో 60 మార్క్స్, ఎక్కడ సైన్స్. అయితే సైన్స్ లో 60 మార్క్స్ వచ్చేటప్పుడు ఏంటంటే బయాలజీ, మ్యాథ్స్ లో 30 మార్క్స్ ఉండేది. మరి బయాలజీ బిలాంగ్స్ టు ఫిజిక్స్, కెమిస్ట్రీ 15, బయాలజీ 15 మార్క్స్ ఉండేది. అంటే బయాలజీ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ రాసే వారికి మ్యాథ్స్ లో 30 మార్క్స్ ఉండేది. అప్పుడు చాలా అన్యాయం జరిగేది. సో కాబట్టి ఎందుకంటే వారికి మ్యాథ్స్ కి బయాలజీకి కొంత పొంతన అనేది తెలిసిందే. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే ఈ 60 మార్క్స్ లో ఏదైతే ఉందో ఇక్కడ మార్పులు చేయడం జరిగింది. ఇక్కడ అందరికి సమన్యాయం చేశారు, ఎవరికి ఎక్కడ అన్యాయం చేయలే. ఈ 60 మార్క్స్ అనేది సైన్స్ వారికి ఏం చేశారంటే ఈ సైన్స్ వారికి ఎక్కడ అందరికి సమన్వయం. ఎలా సార్? మ్యాథమెటిక్స్ బిలాంగ్స్ టు అయితే ఈ మ్యాథ్స్ నుంచి మనకి టోటల్ గా 16 + 4 మార్క్స్ ఇస్ గో 20 మార్క్స్. అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి టోటల్ గా 16 + 4 20 మార్క్స్. అలానే బయాలజీ 16 + 4 20 మార్క్స్. అంటే ఇక్కడ 12 మార్క్స్ అనేది మెథడ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి 12 మార్క్స్. సో ఇక్కడ 48 మార్క్స్ అనేది కంటెంట్ వస్తుంది. ఈ 48 అనే 3 సబ్జెక్టుల్ని డివైడ్ చేయడం జరిగింది. సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, ఇలా 3టికి ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. కంటెంట్ లో కూడా మెథడ్ లో కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది, కంటెంట్ లో కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఎలా అయితే ఇంతకు ముందు సోషల్ వారికి సమన్యాయం జరిగిందో, సోషల్ వారికి ఏంటి హిస్టరీ, అలాగే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకనామీ. సో ఈ 4 సబ్జెక్ట్ నుంచి వీళ్ళకి 60 మార్క్. అంటే ఈ 60లో 48 మార్క్స్ కంటెంట్, 12 మార్క్స్ అనేది వీరికి ఎంత అంటే 48 + 12 అనేది మెథడ్. సో ఈ 12 అనేది ఏంటో ప్రతి సబ్జెక్ట్ నుంచి మనం చూస్తాం 3 మార్క్స్. 48 అనేది వీరికి ఏంటంటే కంటెంట్. సో ఇలా ఇక్కడ కూడా 48. ఈ 12 మార్క్స్ ఇక్కడ కంటెంట్ అయితే ఇక్కడ 12 మార్క్స్ కూడా 12 మార్క్స్ మెథడ్ అయితే ఇక్కడ 12 మార్క్స్ మెథడ్. కాకపోతే ఇక్కడ 3 సబ్జెక్టులు, ఇక్కడ 4 సబ్జెక్టు. అయితే ఇక్కడ గమనించాల్సింది, సో హిస్టరీ వరకు ఎలా, సోషల్ వరకు ఎలా న్యాయం జరిగిందో, అలాగే లాంగ్వేజ్ వచ్చేవారు, లాంగ్వేజ్ వరకు ఎవరైతే ఉన్నారో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, వీరికి కంటెంట్ నుంచి 48 మార్క్స్ వస్తుంది, మెథడ్ నుంచి 12 మార్క్స్ వస్తుంది, వీరికి కూడా 60. అయితే ఇక్కడ లాంగ్వేజ్ వారికి చాలా పెద్ద బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ 60 మార్క్స్
ప్లస్ మరి ఎక్కడో 30 మార్క్స్, అంటే లాంగ్వేజ్ వరకు టోటల్ గా 90 మార్క్స్ పొందే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఈ 90 మార్క్స్ లో ఇక్కడ మెథడ్ అయితే కేవలం 12 మార్క్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మెథడ్ బిలాంగ్స్ టు ఓన్లీ 12 మార్క్స్. ఇది మెథడ్ అయితే 12 మార్క్స్ మాత్రమే. సో ఎక్కడ మెథడ్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. తెలుగులో మెథడ్ ఉండదు, ఇంగ్లీష్ లో కూడా మెథడ్ అయితే ఉండదు. సో దిస్ ఇస్ ద మార్క్స్ వెయిటేజ్ ఆఫ్ డీటెయిల్. ఇక్కడ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ ఉన్నది అందరికి ఇప్పటికే అవగాహన అయితే వచ్చేసింది. మరి కొంతమందికి అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేయడం జరిగింది. సో దీనికి సంబంధించింది మనం ఏం చేస్తున్నాం, పిఆర్ అకాడమీ. సో ఈ పిఆర్ ఎగ్జామ్స్ అడ్డాలో మనం రెగ్యులర్ గా లైవ్ సండే 8 PM గుర్తుపెట్టుకున్నామా, 8 PM నుంచి మనం ప్రతిరోజు 1 or 2 hours అయితే లైవ్ సెషన్. ఇంగ్లీష్లో ఎవరికైతే ఫుల్ మార్క్స్ పొందాలని ఒక దృక్పథంతో ఉన్నారో వారికైతే ఈ లైవ్ సెషన్ లో ఈ 40 days కానీ మీరు నాకు ఇవ్వగలిగితే ఖచ్చితంగా మీరు 30 మార్క్స్ ఏదైతే అనుకుంటున్నారో ఆ 30 మార్క్స్ అయితే వచ్చే అవకాశం ప్రణాళిక అయితే నేను అందిస్తాను. ఆ ప్రణాళికతో చదివితే ప్రతి ఒక్కరికి ఈ ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించింది మనం ఎస్జిటి పేపర్ 1కి 130, సో 299 రూపీస్కి, పేపర్ 2కి సంబంధించిన 299 రూపీస్కి మనం క్లాస్ అయితే అందిస్తున్నాం. మరి స్కూల్ అసిస్టెంట్ వారికి అయితే ఓన్లీ 999 రూపీస్కి మనం అందిస్తున్నాం. అయితే ఎక్కడ గమనించగలుగుతారు, సైకాలజీ అనేది తెలుగు మీడియంలో మాత్రమే ఉంది, దాని ఇంగ్లీష్ మీడియంలో లేదు, ముందే చెప్పేస్తున్నా. సో ఇంగ్లీష్, తెలుగు, సైకాలజీ అనేది తెలుగు మీడియంలో ఉంది. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రా సబ్జెక్ట్ అనుకోండి. స్కూల్ అసిస్టెంట్ సంబంధించి కంప్లీట్ కోర్స్ అయితే ఉంది. దీనికి సంబంధించిన ఇంగ్లీష్లో 2011 నుండి 2024 వరకు జరిగిన క్వశ్చన్ పేపర్ అన్ని కూడా టాపిక్ వైజ్ డివైడ్ చేసి నేను అందించడం జరిగింది. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు చాలా మందికి ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ గురించి అనేక రకాల సందేహాలు ఉన్నాయి. మరి సిలబస్, ఓల్డ్ సిలబస్ కి న్యూ సిలబస్ కి ఏమైనా మార్పు జరిగిందా? సో వాటన్నిటి గురించి ఫర్దర్ వీడియోలు అయితే నేను ప్రతి ఒక్క అంశం పైన పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తాను. సో అందరికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని అందరికి మరి కొంతమంది షేర్ చేస్తే, అలా షేర్ చేసి కొంచెం లైక్ బటన్ మీద లైక్ చేస్తూ మరి సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వారు అయితే అందరికీ అప్డేట్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తాను. సో దిస్ ఇస్ ద డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మార్క్స్ ప్యాటర్న్. ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుందని దీన్ని బట్టి మీకు పరిపూర్ణమైన అవగాహన వచ్చింది. సో రైట్, ఫర్దర్ వీడియోలో మరికొన్ని ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకొక వీడియోలు కలుగుతాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ.